నమస్తే అండి అందరికీ. సో, యాక్చువల్లీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా! మెయిన్ పిల్లలు మెయిన్ ఆడపిల్లలనమాట. సో, ఆడపిల్లలేంటంటే మనం రకరకాలుగా చక్కగా వాళ్ళకి ముద్దుగా రకరకాల డ్రెసెస్ కొంటాం, కుట్టిస్తాం. ఇలా రకరకాలు చేస్తాం. అలాగే బ్యాంగిల్స్ అని, ఇవని, యాక్సెసరీస్ అని కొత్తవి చాలా కొంటాం. అలాగే పేరెంట్స్ కొంటారు. అమ్మమ్మలు, నానమ్మలని ఇలా పిన్నిలు, బాబాయిలు రకరకాలుగా వాళ్ళకి డ్రెసెస్ ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళు ఎంత మన పెద్ద ఫంక్షన్‌కి తీసుకెళ్ళినా ఏదైనా సరే మన రీజన్‌తో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళకి కొన్ని ఫేవరెట్స్ ఉంటాయనమాట. అది పాత గౌన్ అయినా సరే అదే వేసుకుంటాం అని చాలా పేచీ పెడతారు. యాక్చువల్‌గా ఐఎమ్ వర్కింగ్ యాస్ టీచర్ ఆల్సో. సో, నేను క్రాఫ్ట్‌తో పాటు టీచర్‌ని కూడా. సో, స్కూల్‌లో కూడా చెప్తారనమాట. పాతవి బ్యాంగిల్స్ అవి వేసుకొస్తారు, హెయిర్ బ్యాండ్స్ అవి వేసుకొని పేరెంట్స్ చెప్తూ ఉంటారనమాట. ఎంత చెప్పినా వినదండి అనేసి. సో, అలా పిల్లలే కాదు మనకు కూడా కొన్ని బ్లౌజెస్ మనం అసలు కుట్టించుకుంటాం. సో, ఎందుకంటే సైడ్ మనకు గుచ్చుకుంటుందని కొన్ని బ్లౌజెస్ వదిలేస్తాం. సో, అలా సైడ్ గుచ్చుకుని మెయిన్ బెనారస్ కొంచెం దుక్కగా ఉండేవి చూసారు కదా! ఈ సైడ్ మనం కుట్లు వేసేసిన తర్వాత ఈ చివర్లు ఉన్నాయి కదా అంచులు, ఈ అంచుని జస్ట్ లైట్‌గా ఫోల్డ్ చేసి చూసారు కదా అలాగనమాట. దాందే 2 పార్ట్స్ ఉంటాయి కదా జాయింట్ చేసినప్పుడు దాన్ని ముందు ఫోల్డ్ చేసేయాలన్నమాట పైనుంచి కింద వరకు కూడా. అలా ఫోల్డ్ చేసేస్తే మనకి నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. సో, ఆల్రెడీ ఒకవైపు చేశారనమాట. దానికే ముందు చిన్న ఫోల్డ్ పెట్టి లోపలికి కుట్టేస్తాం అనమాట. కుట్టేసిన తర్వాత అంటే మనం వేసుకోకుండా కొన్ని బ్లౌజెస్ వేసుకోకుండా అలా ఉంచేస్తాం. దానికి రీజన్ ఇది కూడా ఒకటి. చాలా రీజన్స్ ఉంటాయి అందులో. సో, ఇది కూడా ఒకటి అనమాట. ఇంకా గుచ్చుకుంటుందని అలా పక్కనే ఉండిపోద్ది. పాతదైపోయి ఎవరికైనా ఇచ్చేయాలేమో కానీ ఇంకా వేసుకోం. అలా కొన్ని బ్లౌజులు ఉండిపోతాయి. సో, నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. సో, అది అలా ఉండడం కోసం ఇలా ముందు మనం ఫోల్డ్ చేసేసుకొని, అంటే ఆ రీజన్స్లో ఈ రీజన్ అయ్యి ఉంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని అప్పుడు మనం ఆ రెండింటిని కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ముందు దేనికదే ఫోల్డ్ లోపలికి ఒక ఫోల్డ్ చేసేసి కుట్టేస్తాం కదండి. కుట్టేసిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి దాన్ని మళ్ళీ కుట్టేయాలన్నమాట. కుట్టేస్తే మనకి ఇంక లోపల దారాలు కానీ పీసులు కానీ ఇంకా అలాంటివి ఏమి ఉండవు. ప్లస్ మనకి ఇంకా తీగానే ఫస్ట్ ఆ ఫీల్ రాదనమాట. అబ్బా ఈ బ్లౌజ్ ఎవరు వేసుకుంటారా బాబు, అసలే ఎండగా ఉన్నా లేకపోయినా సరే ముందు మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఎవరు వేసుకుంటారు ఇప్పుడు అంత తొక్కగా ఉన్న బ్లౌజ్ లోపల దారాలు వచ్చేస్తున్నాయి, గుచ్చిపోతుంది. ఇలా రకరకాల సాకులు మనమే చెప్పుకొని మనమే కన్విన్స్ చేసుకుంటాం అనమాట. మరి ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కుట్టించుకోవడమో లేకపోతే మనం కష్టపడి కుట్టుకోవడం ఏదో చేస్తాం కదా. సో, మరి మన మనసుకు కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకు లేదంటే మనకి ప్రశాంతత మనశ్శాంతి ఉండదు. సో, దానికోసం ఏంటంటే అలాగని మొత్తానికి దానిలో మెయిన్ రీజన్ నేను చాలాసార్లు నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను. నార్మల్గా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటాం కాబట్టి కొంచెం కంఫర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాం. కొన్ని ఫంక్షన్స్ ఇలాంటివంటే మరి అలాగనే నార్మల్గా రోజు వేసేసుకొని వెళ్ళిపోలేం కదా. సో, అలాంటప్పుడు ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటాం. మరి కొనుక్కుంటాం కాబట్టి స్టిచ్ చేసుకుని నేనైతే నావన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. సో, చేసుకుని అలా వేసుకునేటప్పుడు నేను ఎక్కువగా సఫర్ అవుతాను అనమాట ఈ ప్రాబ్లంతో. అందుకని నేను ఇలా చేసుకుంటాను. సో, మీలో ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక మీకు తెలుసుంటే ఓకే, ప్రాబ్లం లేదు. ఎవరికైనా తెలియకపోతే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చక్కగా మనం ఎలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకు అసలు పీస్ ఉండదు. మనకు ఆ ఫీల్ కూడా ఉండదు అనమాట. అమ్మ బాబోయ్ ఈ బ్లౌజ్ ఎవడేసుకుంటారు రా నాయనా అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.